హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఏంటక్క ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అంటారా? అవునండి, మేమైతే పిట్రగుంట తిరునాళ్ళకి వెళ్ళాము. మా హస్బెండ్ని అడిగితే తనకైతే కుదరదని చెప్పారు. సో ఇంకా మా అమ్మ ఆంటీ వాళ్ళతో వెళ్తూ ఉంటే నేను కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయి వెళ్ళిపోయాను. మీలో ఎంతమంది బిట్రగుంట తిరునాళ్ళకి వెళ్ళొచ్చారు? మేమైతే సాటర్డే రోజు వెళ్ళొచ్చాము. హనుమంత సేవ జరిగింది ఆ రోజు. ఇంకా ఇక్కడ మెట్ల పూజ చేసే వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. అది తొక్కే దగ్గర కూడా నామాలు పెడుతున్నారు. సో నడవడానికైతే కొంచెం కష్టంగానే ఉంది. నామాలు తొక్కితే మళ్ళీ వాళ్ళకే కదా అండి లేనిపోనివి పాపాలు వస్తాయి. అట్లా నడిచే దగ్గర పెట్టుకున్నా ఉంటే బాగుంటుంది. బిట్రగుంటకైతే నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం. 2 years బ్యాక్ ఒకసారి వెళ్ళాను, అప్పుడు తిరునాళ్ళకే వెళ్ళాను. టెంపుల్ అయితే చాలా బాగుందండి. మేము వెళ్ళినప్పుడైతే కరెక్ట్గా స్వామివారికి నైవేద్యం ఇచ్చే టైంకి వెళ్ళాము. సో ఇంకా ఒక 10-15 minutes అలాగా రష్ ఉన్నింది. తర్వాత ఫ్రీగా అయితే దర్శనం అయిపోయింది. ఇంకా 100 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి అక్కడ. మేమైతే ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము. దర్శనం, అమ్మవారి దర్శనం ఇంకా అయ్యవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అయిపోయాక ఇంకా ప్రసాదాలు తీసుకొని కొంచెంసేపు అక్కడే కూర్చొని కొన్ని ఫోటోలు తీసుకున్నాము. ఇంకా గుడి నుంచి కిందకి వచ్చి అక్కడ అన్నదానం చేస్తుంటే అన్నదానం కూడా తిన్నాము. ఇక తిరునాళ్ళకి వచ్చాక షాపింగ్ చేయకుండా అయితే వెళ్ళాం కదండి. ఇక్కడంతా ఇంకా క్లిప్స్ అవి ఇవి ఉంటే పిల్లల కోసం కొన్ని క్లిప్స్ అవి కొన్నాను. ఈ కప్స్ అవి అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ ఇక్కడ. కానీ బస్సులో తీసుకెళ్ళడం కష్టంలే అనేసి మేమైతే ఎవరం తీసుకోలేదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.